హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నేను ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఆఫర్ని పట్టుకొచ్చిన. అదేంటంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే మన కంప్యూటర్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఎస్, మీరు విన్నది నిజమే. మన జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లో ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే మనకు దాంట్లో వర్చువల్ పీసీ కూడా ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ రన్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ వర్చువల్ పీసీని ఎట్లా యాక్సెస్ చేయాలి, ఎట్లా వాడుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మనకు జియో సెటప్ బాక్స్ హోమ్ స్క్రీన్ ఇట్లా కనిపిస్తుంది. మనం జియో పీసీ యాక్సెస్ చేయాలంటే మనకు హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, జియో పీసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ ఐకాన్ కనిపించకపోతే మనం ఇక్కడ కిందికి వస్తే మనకు జియో స్టోర్ అని అప్లికేషన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే దీని నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హియర్ వీ కెన్ సీ జియో పీసీ. ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టినాం కాబట్టి ఓపెన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో మనం ఓపెన్ చేస్తున్నాము. సో ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది. మన మొబైల్లో జియో హోమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఈ సెటప్ బాక్స్ జియో పీసీకి కనెక్ట్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ మనం జియో హోమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేయాలి అండ్ ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు జియో పీసీ సెటప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. టీవీలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇక్కడ మనం స్కాన్ చేసి జియో పీసీని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు జియో సెటప్ బాక్స్ అని సీరియల్ నెంబర్తో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి కూడా పేర్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరింగ్ కోడ్ కనిపిస్తుంది, అది పేర్ చేసి సెటప్ బాక్స్ నేమ్ సెట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. గాయస్, ఇక్కడ మనం జియో హోమ్లో జియో పీసీ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇట్లా చూపిస్తుంది స్క్రీన్లో కస్టమర్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ చూపిస్తుంది. కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. సో గైస్, ఫైనలీ దిస్ ఈజ్ అవర్ జియో పీసీ. మనం ఈ పీసీని యూజ్ చేసేటప్పుడు ఫిజికల్ కీబోర్డ్ ఉన్నా లేకపోయినా ఇట్లా జియో హోమ్ నుంచి వర్చువల్ మౌస్ అండ్ కీబోర్డ్ని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఒకసారి మన జియో హోమ్ నుంచి ఈ సెటప్ బాక్స్ పేర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీన్ పైన, ఇది వర్చువల్ మౌస్. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ డెస్క్టాప్ హోమ్ స్క్రీన్. సో ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయొచ్చు. సో ఇది గూగుల్ క్రోమ్. ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఏఐ క్లాస్ రూమ్, చాట్ జీపీటీ, నంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి. దిస్ ఈజ్ అవర్ ఎక్సెల్ షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ అన్నమాట. గాయ్స్, ఇది వర్చువల్ కీబోర్డ్ అన్నమాట. ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, అక్కడ టైప్ అయిపోతుంది. ఇది మౌస్ కిందనే వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది. మనం ఎవ్రీథింగ్ ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అనమాట. యూ కెన్ సీ వర్చువల్ కీబోర్డ్. మనం ఫోన్లో టైప్ చేస్తే డైరెక్ట్ పీసీలో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ పైన మౌస్ ఉంటుంది. ఈ మౌస్ని యూజ్ చేసి మనం నావిగేట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏఐ టూల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ ఆప్షన్ ఉంది మనకి అప్లికేషన్. సో గైస్, చూడండి, ఇక్కడ మనం చాట్ జీపీటీ యూజ్ చేసి కూడా మన ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి జియో పీసీలో. డెస్క్టాప్లో మనకు చాలా అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అడాబ్ ఎక్స్ప్రెస్ అని ఫోటో స్టూడియో ఉంది, ఫోటోషాప్ కూడా ఉంది, ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏఐ క్లాస్ రూమ్ ఉంది అండ్ చాట్ జీపీటీ ఆప్షన్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంది అండ్ జియో క్రోమ్ ఉంది, జీమెయిల్ యాక్సెస్ ఉంది, గూగుల్ జెమినై వాడుకోవచ్చు. మై కంప్యూటర్ నుంచి ఫైల్స్ అండ్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వర్డ్ యూజ్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ సెంటర్ నుంచి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ ఎంత ఉంది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్ ఆరో బటన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్ ఆరో బటన్ నుంచి క్లిక్ చేస్తే లాగౌట్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. సో డిస్కనెక్ట్ చేయొచ్చు అండ్ లాగౌట్ చేయొచ్చు. ఈ డెస్క్టాప్ మోడ్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ టీవీ మోడ్లోకి రావాలంటే ఇక్కడ క్రాస్ బటన్ ఉంది కదా, క్యాన్సిల్ బటన్ నొక్కేసి ఎగ్జిట్ జియో పీసీ ఆప్షన్ నొక్కేస్తే టీవీ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో గైస్ చూసిరు కదా,
ఇది మన జియో వర్చువల్ పీసీ. ఫీచర్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకొని ఈ స్పెషల్ ఆఫర్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా నొక్కండి. ఓకేనా? దిస్ ఇస్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బై బై.